హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్లీ మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అయితే నేను జెప్టోలో వర్క్ చేయాలనుకుంటున్నాను. ఈ జెప్టోలో జాయినింగ్ బోనస్ అంటూ 10,000 వస్తుందంట. అది నిజమా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకొంతమంది అంటే ఈ జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయన్న, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పండి అన్న. స్టోర్కి వెళ్ళాలా లేకుంటే స్టోర్కి వెళ్ళకుండా మన ఇంట్లో కూర్చొని కూడా ఈ జెప్టోలో రిజిస్ట్రేషన్ అవ్వచ్చా అని చెప్పి మా సబ్స్క్రైబర్స్ అందరూ అయితే అడుగుతున్నారు. సో ఇవాటి వీడియోలో నేను డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 10,000 రూపాయల జాయినింగ్ బోనస్ అనేది ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, నిజంగా 10,000 వస్తుందా, సో ఈ జెప్టోలో రిజిస్ట్రేషన్ అయినందుకు రిజిస్ట్రేషన్ ఫీజు ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా లేదనేది ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ జెప్టోలో జాయిన్ అవ్వాలంటే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జెప్టోలో జాయిన్ అవ్వాలంటే మన దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఆర్సీ, అలాగే బ్యాంక్ అకౌంట్. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరు జెప్టోలో జాయిన్ అయిపోవచ్చు. ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. సో మీరు 18+ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఉంది. సో మీకు చూపిస్తాను ఎలా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయాలని. సో డిస్క్రిప్షన్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత లింక్ పైన ట్యాప్ చేస్తే ఆ లింక్ వచ్చేసరికి డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. వన్స్ ప్లే స్టోర్లోకి వచ్చినాక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేసేటప్పుడు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అన్నీ ఇస్తేనే మనం ప్రాపర్గా దీనిలో రిజిస్ట్రేషన్ అయితే అవ్వగలం. నెక్స్ట్ మనకి యాప్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనం లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో యాప్ అనేది ఏ విధంగా మీకు కనపడాలి, తెలుగులో కనపడాలా, ఇంగ్లీష్లో కనపడాలా అనేది ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న బాక్స్లో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే మీకు మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. ఇక్కడ 3 సెటప్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా. సో అంటే మన పర్సనల్ డీటెయిల్స్ని ఇవ్వాలి. కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. వన్స్ కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్ అని ఉంటుంది కదా, హైదరాబాద్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్కడెక్కడ ఏరియాస్లో ఈ సర్వీస్ అవైలబుల్గా ఉందనేది ఒకసారి చెక్ చేయండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్వీసింగ్ ఇంకెక్కడ ఏ సిటీస్లో కూడా లేదు. మెయిన్గా హైదరాబాద్లో మాత్రమే ఉంది. సో ఏపీలో కూడా లాంచ్ చేస్తారు అని చెప్తున్నారు. సో ఎప్పుడు చేస్తారో తెలియదు. చేస్తే ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. మీ సిటీని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే ఇలాంటి ఒక ప్రోమో కోడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మన ఛానల్ కోడ్ ఉందా లేదనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఎంటీగా ఉందంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రోమో కోడ్ కాపీ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఈ ప్రోమో కోడ్ అప్లై చేస్తే మీకైతే ఎంతో కొంత జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. మీకు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది, దానికి స్లాబ్స్ ఎలా ఉంటాయి అనేది. సో వన్స్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఈ ప్రోమో కోడ్ యాక్టివేట్ అయిందా లేదా అనేది. నెక్స్ట్ ఇక్కడ కింద కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. ఈ పేజ్లో మనకి సింగిలా మ్యారీడా అని చెప్పి అడుగుతుంది. సో మీరు సింగిల్ అయితే సింగిల్ ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి హైదరాబాద్లో ఎన్ని జెప్టో స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయో ప్రతి స్టోర్ లొకేషన్ మనకి ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరున్న లొకేషన్ నుంచి ఆ స్టోర్కి ఎన్ని కిలోమీటర్లు వే ఉందనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. మీకు నచ్చిన స్టోర్లో మీరైతే జాయిన్ అవ్వండి. నేను ఏదో ఒక స్టోర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏ వెహికల్ అటాచ్మెంట్ చేస్తారో ఆ వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బైక్ పెట్టుకుంటున్నా. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఎనీ ఎలక్ట్రికల్ సైకిల్ అనేది పెట్టండి. ఓకేనా. ఒకవేళ మీ దగ్గర బైకే లేదనుకుంటే ఇక్కడ ఐ డోంట్ ఓన్ వెహికల్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి వాకింగ్ లేదా గెట్ వెహికల్ ఫ్రమ్ జెప్టో అని చెప్పేసి. సో సెకండ్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే జెప్టో వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి మీకైతే వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. పెట్టిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు జాబ్ టైప్ కనిపిస్తుంది. అంటే ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా, పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా, ఓన్లీ సాటర్డే సండే చేయాలనుకుంటున్నారా అని చెప్పి ఫ్లీట్ అయితే అడుగుతుంది కదా. సో ఇక్కడ మీరు మీ ఫ్లెక్సిబుల్ టైం చూసుకొని మీరైతే ఒక టైంని సెలెక్ట్ చేసుకోండి. పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం. నేనైతే ఫుల్ టైం అయితే సెలెక్ట్ చేసుకున్నా. కొంతమంది వీకెండ్స్లో మాత్రమే వచ్చి వర్క్ చేసుకుందాము అనుకుంటారు. అలాంటి వాళ్ళకి సండే ఫ్లీట్ అని ఒక ఆఫర్ అయితే ఉంది భయ్య. ఈ ఆఫర్ డీటెయిల్స్ స్క్రీన్ పైన వేస్తున్నాను చూడండి. మీరు ఓన్లీ సండే రోజు మాత్రమే వచ్చి 50 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుంటే 3,200 నుంచి 3,600 ఇన్ బిట్వీన్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 30 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకుంటే 1,800 నుంచి 2,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేయొచ్చు. స్క్రీన్ పైన ఆర్డర్ డీటెయిల్స్ అలాగే ఆర్డర్స్కి వచ్చే ఎర్నింగ్స్ స్క్రీన్ పైన వేసాను. ఒకసారి మీరైతే చెక్అవుట్ చేసుకోండి. ఈ సండే ఫ్లీట్ గురించి డెడికేటెడ్గా మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను. మీరు ఆ వీడియో చూస్తే క్లియర్గా అయితే మీకైతే అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడలేదంటే మన ఛానల్లో ఉంది భయ్య. అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ముందెళ్ళి ఆ వీడియో చూసేయండి. ఓకేనా. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి షిఫ్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి. మీరు 8 అవర్స్ ఏ టైంలో వర్క్ చేయాలనుకుంటున్నారో, సో ఆ స్టోర్లో ఏ అవర్స్ ఖాళీగా ఉన్నాయో దాన్ని బట్టి మీకైతే ఒక అనాలిసిస్ చేసి ఒక టైమింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మార్నింగ్
6 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు నా షిఫ్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏ రోజు వీక్ ఆఫ్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వారంలో ఏదైనా 2 రోజులు కనిపిస్తుంది. ఆ 2 రోజుల్లో మీరు ఒక డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మన పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం అప్లోడ్ చేయాలి. లైక్ ప్రొఫైల్ పిక్చర్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇలాంటివన్నీ మనం ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఐడి వెరిఫికేషన్ కోసం మన ప్రొఫైల్ పిక్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ నేను మన ఛానల్ లోగో వేస్తున్నాను కదా, మీరు అలా లోగోలు ఏం వేయకూడదు. లైవ్లో మీ ప్రొఫైల్ పిక్ తీసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఆధార్ కార్డ్ పైన ట్యాప్ చేయండి. మీ దగ్గర ఫిజికల్గా ఆధార్ కార్డ్ ఉంటే డైరెక్ట్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. లేదంటే మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంటే మీరు మీ ఫైల్లోకి వెళ్ళి అప్లోడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉండాలి. అప్పుడే మీ ఐడి అనేది చాలా వేగంగా అప్రూవల్ అవుతుంది. ఒకవేళ మీరు క్లారిటీ లేని ఫొటోస్ అప్లోడ్ చేస్తే మీ ఐడి అనేది అప్రూవల్ కాదు, కంప్లీట్గా వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. సో మళ్ళీ రిజెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ మళ్ళీ మీరైతే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేసేటప్పుడే క్లియర్ విజిబిలిటీగా ఉండే డాక్యుమెంట్స్ని క్లియర్గా అప్లోడ్ చేస్తే మళ్ళీ మనం అప్లోడ్ చేసే పని అయితే ఉండదు. సో అందుకోసమనే అప్లోడ్ చేసేటప్పుడే చాలా క్లియర్గా ఉండే డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో నేను నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఆర్సీ అలాగే నా బ్యాంక్ డీటెయిల్స్ని అయితే అప్లోడ్ చేశాను. సో మీరు కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. కొంతమంది దగ్గర బైక్ ఉండదు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. లాంటి వాళ్ళు ఏదైనా ఎలక్ట్రికల్ సైకిల్తో మీరు రిజిస్ట్రేషన్ అయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అలాగే బైక్ ఆర్సీ అనేది అడగదు. సో వీలు చూసుకొని డబ్బులు సంపాదించిన తర్వాత మీరైతే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి, ఓకేనా? సో ఆల్మోస్ట్ మన రిజిస్ట్రేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తే మీరు ఆన్ బోర్డ్ లాస్ట్ పేజ్కి అయితే వెళ్తారు. దాన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మీకు ఒక 24 అవర్స్లో జెప్టో హెడ్ ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మీ ఐడి అప్రూవల్ అవుతుంది. అప్పుడు మీకు ట్రైనింగ్ వీడియోస్ వస్తాయి. వన్స్ ఆ ట్రైనింగ్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీ స్టోర్కి వెళ్ళి మీరైతే ఆర్డర్ను కంప్లీట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ రిజిస్ట్రేషన్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఈ జెప్టోలో ఆర్డర్ ఎలా తీసుకోవాలి, ఎలా కంప్లీట్ చేయాలి అనేది రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్.